నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు కొనుక్కున్నారా? నిన్న మాజీ సీఎం జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హీట్ పెంచేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? ప్రైమ్ 9 సూపర్ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్లో మైండ్ బ్లాంక్ అయ్యే ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. 2011లో వైఎస్ విజయమ్మ చంద్రబాబు ఆస్తులపై కోర్టులో కేసు వేశారు. ఆ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లోనే లోకేష్ స్టాన్ఫోర్డ్, కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీల చదువు కోసం సత్యం రామలింగరాజు డొనేషన్లు కట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ఎవిడెన్స్ లేకపోవడంతో కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఆ టైంలో లోకేష్ కోర్టుకు సబ్మిట్ చేసిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డీన్ లెటర్ ఇప్పుడు ప్రైమ్ 9 చేతికి చిక్కింది. ఆ లెటర్లో డీన్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, లోకేష్కే కాదు ఏ స్టూడెంట్కు కూడా డొనేషన్లు తీసుకుని సీట్లు ఇవ్వమని, పక్కాగా మెరిట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్కుల బేస్గానే అడ్మిషన్స్ ఇస్తామని కుండబద్దలు కొట్టారు. ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా బయటపెట్టిన ఈ ఎవిడెన్స్తో లోకేష్ సీటు కొనుక్కున్నారన్న జగన్ ఆరోపణలు పటాపంచలయ్యాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. ఎస్ సుధీర్, ఇప్పుడు పక్కా ఆధారాలతో సహా ఇప్పుడు మనం బయట పెడుతున్నాం. ఎందుకు ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎందుకు? ఆల్రెడీ దీని గురించి తెలిసినప్పటికీ కూడా జనాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకెళ్లే విధంగా ఎందుకు చేస్తున్నారనుకోవాలి? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం కూడా ఏదైతే అభివృద్ధి పదంలో కూడా దూసుకెళ్తున్న నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైనా సరే మైలేజ్ కొట్టాలనే విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఐటీ శాఖ మంత్రి కావచ్చు నారా లోకేష్ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంబీఏ సీటు కూడా కొనుక్కున్నారా అంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా నిన్నటి దినం కూడా ఏదైతే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా హీట్ ఎక్కున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంపై కూడా ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా ఒక రిపోర్టును కూడా రెడీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 2011 సంవత్సరంలో అప్పట్లో దాదాపుగా వైఎస్ విజయమ్మ కూడా పూర్తిస్థాయిలో కూడా నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో దానిపైన కూడా ఆయన మీద కూడా కేసులు వేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఏదైతే మనం చూసుకోవచ్చు సత్యం రామలింగరాజు ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి ఆయన పూర్తిస్థాయిలో నారా లోకేష్కి సంబంధించినటువంటి ఏదైతే డొనేషన్లు కట్టి ఆయన ఎంబీఏ సీట్ తెచ్చుకున్నాడని చెప్పి అప్పట్లో కూడా ఆమె అయితే కనుక ఒక పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్కి సంబంధించి దాదాపుగా అప్పుడు సరైన ఆధారాలు లేనందువల్లనే కూడా ఆ కేసును అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా కొట్టేయడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఏదైతే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక డీన్కి సంబంధించినటువంటి లేఖ కూడా మనకు ప్రైమ్ 9 చేతికి కూడా రావడం జరిగింది. ప్రైమ్ 9 చేతికి వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో మనం దాన్ని చూసుకుంటే కనుక ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎవరైతే డీన్ ఉన్నాడో ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా సరే నారా లోకేష్ కాదు, ఎవరైనా సరే కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఎటువంటి డొనేషన్లు కాదు, అలాగే అధికార ఒత్తిళ్లు కానీ ఏమీ ఉండవు. పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాతనే మెరిట్ లిస్ట్ ఆధారంగానే మేము తీసుకుంటామని చెప్పి ఏదైతే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన డీన్ కూడా ఆయన అయితే కనుక పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే స్టాన్ఫోర్డ్ సంబంధించిన డీన్ ఒక లేఖ అప్పట్లో రాయడం, ఆ లేఖ కూడా ఇప్పుడైతే కనుక పూర్తిస్థాయిలో బయటికి ప్రైమ్ 9 చేతికి రావడం జరిగింది. దాని ఆధారంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లేఖలు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పటాపంచలైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం రోజు రోజుకు దూసుకుపోతున్న నేపథ్యంలో కూడా మనం చూసుకోవచ్చు. నిన్నటి దినం కూడా ఏదైతే రాష్ట్రంలో నిరుద్యోగులకు కూడా దాదాపుగా 10,060 ఉద్యోగాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇవన్నీ దూసుకుపోతున్న నేపథ్యంలో కూడా ఏదో ఒకటి దాదాపుగా కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా నిండవేయాలి, అలాగే కుటుంబ ప్రభుత్వమైన కక్ష తీర్చుకోవాలనే నేపథ్యంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేసుకుంటూ కూడా ఏదైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా మైలేజ్ కొట్టే దిశగా కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కామెంట్ పోతూ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన డీన్ ఇచ్చినటువంటి లేఖ అయితే కనుక పూర్తిస్థాయిలో బయటపడడంతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పటాపంచలైన పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.